నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి లేదన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. 15 ఆగస్టు వేడుకల్లో జెండా ఎగురవేయని మాజీ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్య. ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నిక. కూటమి ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం పొన్నూరును ముంచేసింది. వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. బనకచర్ల విషయంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే రేవంత్ చదువుతున్నారని ఆరోపణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారాన్ని తెలియజేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవన్నారు. మాజీ సీఎంగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఆవిష్కరణ చేయకపోవడం ద్వారా దేశాన్ని అవమానించారని విమర్శించారు. పులివెందుల జడ్పీటీసీ ఫలితంతో ఫ్రస్ట్రేషన్లో ఉంటే మాత్రం జాతీయ పండుగను మర్చిపోతే ఎలా అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు చాలా గర్వపడే రోజుగా నేను భావించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీ నిన్నతో అద్భుతంగా అమలైంది. ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆనందంగా, గౌరవంగా వారు ఈరోజు ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాలకి, ఇటు యువతకి, అటు మహిళలకి, అలాగే రైతులకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చిందనే విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. నిన్ననే ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం, మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరిమణిని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా, విధ్వంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో, వారి విజనరీతో, వారు మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే, వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ, జెండా పండుగ కానీ, ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల పట్ల కానీ, దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి. అలాగే చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి, మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక యాక్టివిటీస్ వస్తే ఒక భారత బంద్ చేయమంటే పులివెందు ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేశ సామీక్యత కోసం, ఐక్యత కోసం చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాలు పంచుకోలేదు. సరే, రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు. అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా, ఈ భారతీయుడిగా కనీసం నీ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని విస్మరించి ఎక్కడో ప్యాలెస్లో, ఇంకెక్కడ ప్యాలెస్,
ఫుల్ టైం బెంగళూరు, పార్ట్ టైం తాడేపల్లి. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బి గేమ్ ఆడుకుంటున్నాడో, లేకపోతే ఇంకితరత్ర యాక్టివిటీస్ చేసుకుంటున్నాడో, లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు. సగటు భారతీయుడందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో జరిగిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 34 మందితో నూతన కమిటీ కొలువుదీరింది. ఈ కమిటీకి 3 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుంది. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష మిగతా పదవులన్నిటికీ ఇవాళ ఎన్నికలు జరిగినాయి. సెక్రటరీగా సానా సతీష్ గారు కానీ అందరం కూడా యునానిమస్ గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాటికి అన్నికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. మ్యాచ్లు కూడా బాగా జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం. ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 15 పెట్టడం నిర్ణయించింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం ఈ ప్రస్తుతం ఎపెక్స్ బాడీలో ఉన్న వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపెక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీముల్లో పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విప్లవమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎపెక్స్ పూర్తిగా సహకరించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్తో జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా విన్నవించు. లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గుడ్, లైక్ నాట్ వెరీ బ్యాడ్, బట్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పెర్ఫామ్ చేయాలి. మీరు చెప్పింది కరెక్ట్, ఇంకా ఎక్కువ పెర్ఫామ్ చేయాలి. రంజీ టీం అనేసరికి, ఈ రెడ్ బాల్ క్రికెట్ అనేసరికి మొత్తం పిల్లలందరూ కూడా మోస్ట్లీ సీనియర్ ప్లేయర్స్ కూడా వైట్ బాల్ క్రికెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము గమనించింది ఏంటంటే దానివల్ల మనకి బ్యాక్లాగ్ వచ్చింది. అంచేత ఇప్పుడు సెపరేట్ టీమ్స్ పెడుతున్నాం. యాక్చువల్గా రంజీ ట్రోఫీకి 3 డే మ్యాచెస్కి వేరే టీమ్స్, 4 డే మ్యాచెస్ వేరే టీమ్స్, అండ్ 1 డేకి T20కి వేరే టీంలు పెడుతున్నాం. ఈసారి మంచి రిజల్ట్ ఉంటాయని చెప్పి ఆశిస్తాం. ఒకటి, విష్ణుకుమార్ రాజు గారు చాలా బిజీగా ఉన్నారు రాజకీయంగా. అంటే ఎంపీఎల్ కన్నా ఎమ్మెల్యేగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వైస్ ప్రెసిడెంట్ డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన లాస్ట్ మినిట్ లో వచ్చి నామినేషన్ వేశారు. అప్పటికి ఆ ఎలక్ట్రల్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి. దాంతో ఏంటంటే ఎలక్టరల్ ఆఫీసర్ నాట్ ఇంట్రెస్ట్, ఇది యాక్చువల్గా లీగల్ గా లేదు అని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారు. అంతే తప్ప దీంట్లో ఏ విధమైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఎప్పుడు కూడా ఎవరు వేస్తారు నామినేషన్ తెలియాలి కదండి. యాక్చువల్ నామినేషన్ ఆయన వేస్తారో ఎవరు వేస్తారో తెలియాలి. మనం ఇప్పుడు ఎవరు వేస్తారని చెప్పి అందరికీ అవకాశం ఉంటుంది. ఎలక్షన్ అంటే అందరూ వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. అని చేత ఏం లేదండి. అంటే మీకు పత్రికా విలేకరికి చెప్పగలిగింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఎవరెవరు ఉన్నా, పాత సెక్రటరీలు ఎవరున్నా కూడా కాంట్రవర్షియల్ చాలా దూరంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి
పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైసీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యూమరేషన్ చేయించకుండా తోజ్యం చూడడం బాధాకరమన్నారు. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రీల్ వెంచర్లుగా మార్చి 3,000 కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఖాజా టోల్వే కూడా వర్షంతో నిండిపోయి రాకపోకలు అంతరాయించింది. రాష్ట్ర వ్యాపితంగా మాగాణి పొలాలు నిండిపోతే పర్టికులర్గా కృష్ణా డెల్టా ప్రాంతమైనటువంటి గుంటూరు జిల్లా 8 నియోజకవర్గాలు అంటే మంగళగిరి, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లి, బాపట్ల, పాత నియోజకవర్గాలు కలుపుకుంటే కూచినపూడి, దుగ్గిరాల, ఈ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు నీట మునిగిపోయాయి. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి శాసనసభ్యుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే రథసారథులున్నారు. రెవెన్యూ మంత్రి రేపల్లికి చెందిన వ్యక్తి అయితే, ఆహార శాఖ మంత్రి తెనాలికి చెందిన వ్యక్తి అయితే, మంగళగిరిలో మరి విద్యాశాఖ మార్చులు ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి వ్యక్తి. ఇంతే కాకుండా గుంటూరు పార్లమెంటు సభ్యులు కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క మంత్రి గాని, ఈ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు గాని ఇంతవరకు ఎక్కడన్నా పొలాలు పరిశీలన చేసినట్లు గాని, ప్రభుత్వానికి ఏదన్నా ఒక నివేదిక ఇమ్మని స్థానికంగా ఉండే అధికారులు గాని, స్పెషల్ ఆఫీసర్లు గాని కోరినట్టు కూడా ఎక్కడా సోషల్ మీడియాలో గాని పత్రికలకు కానీ రాలేదు. అంటే రైతులు ఇష్యూని, పొలాల ముంపుని ప్రభుత్వ కంప్యూటర్ నుంచి డిలీట్ చేశారా అన్నంత ఆశ్చర్యంగా ఉంది. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ ఫంక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ షాపుల గురించి, అమరావతి గురించి మాట్లాడారు కానీ రైతుల దైనందిక పరిస్థితిని గురించి కనీసం ప్రస్తావన చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ముఖ్యంగా నేను ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నూరు నియోజకవర్గ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పొన్నూరు నియోజకవర్గానికి 17 కిలోమీటర్ల నిడివి గుంటూరు ఛానల్ ప్రవహిస్తూ ఉంది. గుంటూరు ఛానల్కి గత సంవత్సరం కూడా గండ్లు పడ్డాయి. గండ్లు తెగి పంట పొలాల మీద పడి వేలాది ఎకరాలు పంట మునిగిపోయి నష్టం సంభవించింది. అప్పటి నుంచి కూడా స్థానికంగా ఉండే రైతులు ఎప్పటికప్పుడు వీటిని రిపేర్ చేయాలని అడిగినప్పటికీ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కొన్ని కాంట్రాక్టులు పిలిచి నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పి పంట కాలువలో ఉన్నటువంటి నల్ల మట్టిని తీసి ఆ గండ్లు పూడ్చడం జరిగింది. 17 కిలోమీటర్ల నిడివి అంటే తాడేపల్లి మండలం సీతానగరం నుంచి వట్టి చెరుకూరు మండలం గారపాడు వరకు 47 కిలోమీటర్లు ప్రవహించే ఈ గుంటూరు ఛానల్లో 17 కిలోమీటర్ల పొన్నూరు నియోజకవర్గంలో తూటికాడ తీయమంటే స్థానిక సాగునీటి సంఘాలు 24 లక్షలు బిల్స్ చేసుకుని గడ్డి మందు స్ప్రే చేశారు. అవి ఎండినట్టే ఎండాయి. అవే తిరిగి శాపంగా మారాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.